హలో హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి స్నాక్స్ రెసిపీని చూపించబోతున్నాను. కొత్తగా ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఇలాంటి స్నాక్స్ని ఒక్కోసారి ప్రిపేర్ చేసుకోండి. టేస్ట్గా చాలా బాగుంటుంది. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. 1 కప్పు మైదా పిండి, కొంచెం సాల్టు, 2 స్పూన్ల ఆయిలు. ఇలా పిండికి బాగా పట్టించాలి. ఇలా ఆయిల్ మొత్తం ఇలా పిండి బాగా కలుపుకున్న తర్వాత చేత్తో మనం ఇలా పిండి పట్టుకుంటే ఇలా ఇలా పిండి అనేది విడిపోకుండా ఉండాలి. అప్పుడే స్నాక్స్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. వాటర్ ఎక్కువ వేసుకోవద్దు. కొన్ని వాటర్లోనే పిండి మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే మనకు పిండి అనేది గట్టిగా ఉండాలి. ఇప్పుడు ఒక 5 మినిట్స్ పక్కకు పెట్టేసుకుందాం. స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం. నేను ఆలూని ఉడకబెట్టి తీసుకున్నాను. ఉండలు లేకుండా ఇలా మ్యాష్ చేసుకోవాలి. ఇందులోకి ధనియాల పొడి, గరం మసాలా, తగినంత కారము, కొత్తిమీర, పచ్చిమిర్చి, తగినంత సాల్టు, బియ్యం పిండి ఒక 2 స్పూన్ వరకు వేసుకోవాలి, కొంచెం పసుపు. ఇప్పుడు స్టఫింగ్ని కలిపేసుకుందాం. మొత్తం కలిసేలాగా ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న స్టఫింగ్ని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు పిండి అనేది తీసుకోవాలి. పిండి అనేది కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి కొంచెం కలుపుకొని ఇలా చపాతీలాగా చేసుకోవాలి సన్నగా. నేను పొడి పిండి వేయట్లేదు, ఆయిల్ కూడా పెట్టలేదు. చపాతీని అలాగే చేసేసుకోవాలి. మన పిండి గట్టిగా కలుపుకుంటేనే మనకి ఇలా పొడి పిండి లేకుండా చేసేసుకోవచ్చు. మధ్యలో ఏదైనా దప్పగిన్నె లాంటిది ఇలా చిన్న గ్లాస్ కానీ పెట్టుకొని స్టఫింగ్ మొత్తం చుట్టూ పెట్టేసుకోవాలి. మధ్యలో కొన్ని వాటర్ పెట్టుకోవాలి. ఇలా వాటర్ అంటించిన తర్వాత దీన్ని కట్ చేసుకోవాలి. ఇలా కొంచెం చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధానంలో ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మరొకటి కూడా ఇలాగే చేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ వేడిగా పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒకటొకటిని అన్నిటినీ వేసేసేయాలి. హై ఫ్లేమ్లో పెడితే విడిపోతాయి. అన్నిటినీ సిమ్లో పెట్టుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి స్నాక్స్ అనేది రెడీ అవుతుంది. ఇంట్లోనే ఈజీగా ఈ స్నాక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి. చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇష్టంగా తింటారు. ఇలాంటి స్నాక్స్ని ఇంట్లో ఒక్కసారి ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.